అందరికీ నమస్కారం. నేను మీ దేవి. తనువులు కలిసిన వేళ 15వ భాగం. రచయిత బుజ్జి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. హాస్పిటల్లో వల్లి దగ్గర లక్ష్మి గారు ఉంటారు. వేద లక్ష్మి గారితో, ఆంటీ తనకి ఏం కాదు, బానే ఉంది, మీరు కంగారు పడకండి, అత్తయ్య ఎక్కడా అని అడుగుతుంది. ఆనంది గారి గురించి. లక్ష్మి గారు తను ఎవరిని కలవడానికి వెళ్లారని అంటుంది. అవునా, సరే ఆంటీ, నేను ఇంటికి వెళ్ళి వస్తాను అని వాళ్ళ అమ్మని తీసుకొని ఇంటికి వెళ్తుంది. వల్లి వాళ్ళ నానమ్మ, తాతయ్య అందరూ హాస్పిటల్లోనే ఉంటారు. వేద ఇంకా వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళేసరికి వేద వాళ్ళ నాన్న ఇద్దరిని చూసి రూమ్కి రండి అని చెప్పి తాను రూమ్లోకి వెళ్తాడు. ఇంట్లో పని వాళ్ళ ముందు అతగాడి నిజస్వరూపం బయటపడకుండా వేద భయంగా అమ్మ అని అంటే ఏం కాదురా వేద అని అంటూ ఇద్దరు పైకి వెళ్తారు. వాళ్ళు వెళ్ళడంతో వేద వాళ్ళ అమ్మని గొంతు పట్టుకుని పైకి లేపుతాడు. అది తనకు అలవాటే, పెళ్ళైన రోజు నుంచి తనకి టార్చర్. కానీ ఇంట్లో వాళ్ళకి ఏమీ తెలియదు. నాన్న ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, ఇప్పుడు నీ మేనకోడలు నా మేనకోడల ప్రేమకి అడ్డొచ్చింది, అప్పుడు నా చెల్లి ప్రేమకి నీ వదిన అడ్డు వచ్చి నా చెల్లి కన్న కలలన్నీ మొత్తం నాశనం చేసింది. ఇప్పుడు వల్లి వాళ్ళ అమ్మలానే నా కోడలికి రానా అని కాకుండా చేస్తుంది. ఆ తల్లి కూతుళ్ళని అస్సలు వదలను అని అంటాడు వేద బాధగా. ఎందుకు నాన్న, నువ్వు నా గురించి అమ్మ గురించి ఆలోచించకుండా వాళ్ళ కోసం మమ్మల్ని బాధ పెడుతున్నావు అని అంటే, వేద వాళ్ళ అమ్మ వదిలి వేద దగ్గరికి వచ్చి తన చెంప మీద గట్టిగా కొట్టి, వాళ్ళెవరు, అక్కడ ఉంది నా చెల్లి ఇంకా నా మేనకొడలు, వాళ్ళ కోసమే నేను ఈ ఇంట్లో అడుగు పెట్టింది. అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథన మీ అమ్మకు పరిచయమై ఆల్రెడీ నాకు పెళ్ళై పిల్లాడు ఉన్నా మీ అమ్మని పెళ్లి చేసుకుని ఇంటికి ఎందుకు వచ్చాను, నా చెల్లికి మధు దక్కాలి అని. కానీ దక్కనే లేదు. ఇన్ని రోజులు ఆ ఆనంది అలా ఉంది కాబట్టే వదిలేశా. ఇప్పుడు వాళ్ళందరూ ఆనందంగా ఉంటాను అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను. ఆ ఆనంది ఇంకా ఆ వల్లి వాళ్ళిద్దరూ లేకపోతే ఆ ప్లేస్ లో నా చెల్లి ఇంకా నా కోడలు ఉంటారు. మీ అన్నయ్య వేదాంత్ రేపు నిన్ను కలుస్తాడు. తను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. చెయ్యలేదే అనుకో, నీ అమ్మ ఉంది అని తన గొంతు పట్టుకొని పైకి తీసుకుని వెళ్ళి దీని కిందకి నెట్టేస్తాను, అర్థమైందా అని అంటే, సరే నాన్న అని అంటుంది. కోపంగా వాళ్ళిద్దరిని చూసి బయటికి వెళ్ళిపోతాడు. తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తనని పట్టుకుని ఏడుస్తూ, ఎందుకమ్మా ఆయన ఇలా ఇంత చేస్తున్న మామయ్యతో కానీ బావతో కానీ చెప్పవు అని అంటే, ఏమని చెప్పాలి వేద, ఇలాంటి రాక్షసుని ఇంట్లోకి వచ్చేలా చేసింది నేనే కదా, నేనే ప్రేమ ప్రేమ అని తన మాటలు నమ్మి మా అమ్మ నాన్న వద్దు అంటున్నా కూడా మా అన్నయ్య మా వదిన వాళ్ళని నొప్పించి మరీ పెళ్లి చేసుకున్నాను. తర్వాత తెలిసింది నా మీద ప్రేమతో కాదు, మా అన్నని వదిని విడదీయడానికే, వల్లిని మనకి దూరం చేయడానికే అని. నాకు తెలిసే టైంకే నువ్వు పొట్టలో పడ్డావు. అప్పుడు నేనేం చేయలేకపోయాను. ఆయన నిజస్వరూపం తెలిసిన రోజు ఆయనకి బుద్ధి చెప్తాడు. ఏదో ఒక రోజు తెలుస్తుంది. తెలిసే వరకు ఆయన ఆటలు. తెలిసిన రోజు మా అన్నయ్య ఇంకా రానా ఆయనకి తగిన శిక్ష వేస్తారు. కొన్ని రోజులు వేద చూస్తూ ఉండు అని తన మెడభాగం నొప్పిగా ఉంటే ఆ నొప్పికి తన కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే చూస్తూ ఉన్న వేద, అమ్మా తెలిసేదాకా ఎందుకు ఉండాలి, బావతో ఈ విషయం గురించి మాట్లాడాలి, బావతో చెప్పాలి అని అనుకుంటుంది. ఇప్పటికైనా వేదాంత్ ఎవరో అర్థమయ్యాడా? వేద వాళ్ళ నాన్న గురించి తెలుసుకున్నారు కదా. ఆనంద్ గారిని వాళ్ళ నాన్నని తప్పుగా అర్థం చేసుకోకమ్మా అని చెప్తాడు వేద్. అను గారు కోపంగా, మనం వెళ్దాం రా అని అక్కడి నుంచి, నీ చెల్లి హాస్పిటల్లో ఉంది అని రానా, నువ్వు వస్తావా లేకపోతే నీ మామయ్యతో పాటు ఇక్కడే ఉంటావా అని అంటుంది కోపంగా. మధు గారు, అను ఎందుకలా మాట్లాడుతున్నావు, నన్ను అర్థం చేసుకోలేవా నువ్వు అని అంటాడు. ఇప్పుడు నేను ఈ విషయం గురించి ఏమీ మాట్లాడాలని అనుకోవడం లేదు మధు గారు, రానా వేద్ వెళ్దాం రండి అని వాళ్ళిద్దరితో కలిసి బయటకు వస్తుంది. మధు అని పిలుస్తుంది స్రవంతి తన వైపు కోపంగా చూస్తూ. అసలు నువ్వు మనిషివే కాదు, చిన్న పిల్లని కూడా నీలా రాక్షసులా తయారు చేస్తున్నావు. ఏది ఏమైనా నా కూతురు ఇంకా నా అనుజలికి మీరిద్దరు వస్తే ఊరుకునేది లేదని కోపంగా బయటికి వెళ్తాడు. వెళ్తున్న తనని చూస్తూ ఉంటారు స్రవంతి ఇంకా స్వీటీ. మామ్, డాడ్ మరి ఎక్కువ చేస్తున్నాడు కదా అని అంటుంది. బేబీ కొన్ని రోజులే బేబీ, మీ బావ వల్లిని వాళ్ళకి చాలా దూరంగా తీసుకువెళ్తాడు. కొన్ని రోజుల్లో ఇంకా ఆ ఆనందిని ఈ లోకం నుంచి పంపించేస్తాడు. అప్పుడు నాకు నా మధు సొంతం అవుతాడు, నీకు నీ రానా సొంతం అవుతాడు. అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది. ఇది జరుగుతుందా మామ్ అంటే, అక్కడ ఉన్నది ఎవరు, నా మేనలుడు వేదాంత్.
తాను అనుకుంటే అయిపోవాలి అంతే అని. చూస్తావుగా నువ్వే. అప్పటి వరకు ఎంజాయ్ బేబీ. ఈవినింగ్ పబ్కి వెళ్దాం. చాలా రోజులు అయింది మనం పార్టీ చేసుకొని అని అంటుంది. ఓకే మామ్, రెస్ట్ తీసుకుంటాను నేను. బావ ఎప్పుడు వస్తాడు అని అంటే, మాము ఇంకా బావ వస్తారు, పార్టీలో జాయిన్ అవుతారులే అని అంటుంది. ఓకే మామ్ బాయ్, నేను పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అని పైకి వెళ్ళిపోతుంది. శ్రవంతి వాళ్ళ అన్నయ్య అయిన శ్రీనివాస్కి కాల్ చేస్తుంది. చెప్పు అని అంటాడు. ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు అని అంటే, ఈ తల్లి కూతురు పిచ్చి రేపుతున్నారు నాకు అని అంటాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటుంది. ఏం చేస్తారు, ఎప్పుడు పల్లి వీళ్ళ చెప్పమే చేస్తుంటారు అని అంటాడు. ఇంకా ఎన్ని రోజులు లేరా, కొన్ని రోజులే కదా. నువ్వు శ్రావణి వద్ద దగ్గరికి వెళ్ళావా అని అంటుంది. వెళ్ళలేదు, వెళ్ళాలి అని అంటాడు. తాను బయటికి వస్తే నీ గురించి ఆ కుందన్ ఫ్యామిలీకి చెప్తుంది. తనని బయటికి రాకుండా చూసుకో అంటే, అది అంతమంది సెక్యూరిటీని తప్పించుకొని ఆ ఇల్లు దాటి బయటికి రాలేదు. రావాలి అనుకుంటే ఆ కొంచెం స్వేచ్ఛ కూడా దానికి ఉండదు అని అంటారు. సరే, ఈవినింగ్ పబ్కి రా, వాణ్ణి కూడా రమ్మని కాల్ చేసి చెప్పు. వేదాంత్కి కూడా ఈవినింగ్ కలుద్దామని కాల్ కట్ చేస్తుంది. వాసు గారు వేదాంత్ని కలవడానికి ఒక ప్లేస్కి వెళ్తాడు. అది ఒక ఫార్మాసిటికల్ కంపెనీ. అక్కడ ఇల్లీగల్ గా కొన్ని మెడిసిన్స్ ని తయారు చేస్తుంటారు. ఇది చూడటానికి ఫార్మా కంపెనీ అయినా లోపల చాలా దారుణాలు జరుగుతుంటాయి. ఆ ఫార్మా కంపెనీలో తయారు చేసిన మెడిసిన్ వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ లీగల్ గా ఎలాంటి యాక్షన్ ఎవరూ తీసుకోలేదు. వేదాంత్ అందరినీ డబ్బుతో కొనేశాడు. ఎదురు తిరిగిన వాళ్ళని పైకి కూడా పంపించాడు. వాసు గారు వేదాంత్ దగ్గరికి వచ్చి ఎంతవరకు వచ్చింది అని అంటాడు. అయిపోతుంది డాడ్, ఈ మెడిసిన్ వల్లీకి ఇచ్చానంటే ఇక వల్లి మైండ్ నా కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పటి వరకు తన మైండ్ లో ఉన్న అన్ని విషయాలు మర్చిపోతుంది నిదానంగా. అప్పుడు తనకి రానా ఎవరో కూడా గుర్తు ఉండడు. ఇంకా అసలు తన ఎవరో కూడా తనకి తెలియదు. ఈ నైట్ ఈ ఇంజెక్షన్ నేనే వెళ్ళి డైరెక్ట్ గా తనకి ఇచ్చి వస్తాను. రేపు మార్నింగ్ ఏం జరుగుతుందనేది ఎవరూ కూడా ఊహించరు అని అంటాడు వేదాంత్. ఈవినింగ్ 8 PM. పబ్కి వస్తాను అన్న వాసుగారు రాలేదు. మొబైల్ కాల్ చేస్తుంటే కలవడం లేదు. శ్రవంతి, సిటీ, వేదాంత్ ముగ్గురు తాగుతూ స్మోక్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా మీ డాడ్ కాల్ ఇచ్చేయడం లేదు, ఈ టైంకి వచ్చేవాడు కదా, ఎందుకు లేట్ అయింది? ఏమో అత్త, వస్తాడులే కానీ. స్వీటీని కోపంగా చూస్తూ, వల్లికి ఏదైనా జరిగి ఉంటే నేను చెప్పేవాడిని స్వీటీ. టైంకి రానా వచ్చాడు కాబట్టే సరిపోయింది, లేకపోతే నేనే వచ్చేవాడిని. తన రక్తం చూడగానే నాకు నిన్ను చంపేయాలనిపించింది, కానీ నువ్వు నా మరదలివి కాబట్టి బ్రతికిపోయావు. ఇంకా ఎవరైనా అయితే చంపేసేవాణ్ణి అని అంటాడు. ఏంటి బావా నువ్వు ఆ వల్లికి బాగా సపోర్ట్ చేస్తున్నావు అని అంటూ, తనని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. ఇప్పుడు కాదు, 3 years బ్యాక్ నుంచే తనని లవ్ చేస్తున్నా, ఇంకా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా, కానీ ఆ రానా నాకు అడ్డుగా వచ్చాడు. నువ్వు కనుక తనని ప్రేమించకపోతే నేను వాడిని చంపేసేవాణ్ణి అని అంటాడు. నీకు వల్లి ముందుగానే తెలుసా అని అంటే, వాళ్ళ కాలేజ్లో ఫంక్షన్కి నన్ను పిలిచారు, వెళ్ళాను. అప్పుడే తనని చూశాను. తను నాదే అని అనుకున్నా. తనకి డాక్టర్ అవ్వాలని ఇష్టం అని తెలుసుకొని తను డాక్టర్ అయ్యే వరకు వెయిట్ చేయాలి అనుకున్నా, కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది. తను కూడా మధు మావయ్య కూతురు అని 2 days బ్యాక్ నీతో పాటే నాకు తెలిసింది. వల్లి నాకుంగన వల్లి, ఎలా అయినా నా దాన్ని చేసుకోవాలి తనని అని అంటాడు. రానా ఉండగా తనను టచ్ కూడా చేయలేవు బావా. తను కిడ్నాప్ అయ్యిందని తెలియగానే తన మైండ్ ఎంత ఫాస్ట్ గా అది నేనే అని గెస్ చేసి నా దగ్గరకు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి మరి తన వల్లిని కాపాడుకున్నాడు. నువ్వు తనకి దగ్గరగా వెళ్ళి తనని లవ్ చేయాలి అని అనుకోకు. నాకు రానా గురించి చాలా బాగా తెలుసు. తానిక్కడ ఉన్న తన మైండ్ లో ఆలోచనలు మాత్రం మనకెప్పటికీ అర్థం కావు. నన్ను తన వల్లికి ఇలా చేశానని తెలిసే వదిలేశాడని అనుకుంటున్నారా మీరు? లేదు, తన మైండ్ లో ఏదో రన్ అవుతోంది. నన్ను అంత తేలిగ్గా వదలడు. ఒకవేళ వదిలాడు అంటే మా డాడ్ ఉన్నాడుగా, తన కోసం ఏమైనా వదులుతాడేమో అంతే. తను నాకు దక్కాలి అనుకున్నది అది జరిగేలా అనుకోవడం లేదు. నా ప్లాన్స్ అన్ని మారుస్తున్న మామ్, రేపు నేను డాడ్ కూతురు అని ప్రపంచానికి తెలియాలి. నేను కూడా కుందన్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వాలి. వల్లితో పాటు ఆ ఇంట్లో ఉంటూ ఏం చేయాలో నాకు బాగా తెలుసు. దూరంగా ఉండి ఏమీ చేయలేనప్పుడు దగ్గరగా ఉంటూ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ మధ్య దూరం ఎలా తీసుకువస్తానో చూడండి అని అంటుంది. అప్పుడు వేదాంత్, స్వీటీ, నువ్వు అనుకున్నంత ఈజీగా నువ్వు ఆ ఫ్యామిలీలో కలవలేవు, వాళ్ళు కలుపుకోరు, ఓకేనా? ఇవన్నీ వద్దు. ఇంకా నీకు రానా కావాలి, నాకు నా వల్లి కావాలి. వల్లిని నేను ఈ రోజు నైట్ కి నాకు తీసుకుని వెళ్ళిపోతాను, ఎవరు రాని చోటుకి, మీకు కూడా తెలియని ప్లేస్ కి అని. అత్త, మీరిద్దరిప్పుడు ఏమీ చేయకండి, సైలెంట్ గా ఉండండి. వల్లి వాళ్ళకి దూరం అయితే వాళ్ళలో వాళ్ళే గొడవ పెట్టుకుంటారు.
మీరిద్దరూ రేపు మార్నింగ్ లండన్ వెళ్ళండి. మేము లండన్ ఎందుకురా అంటే, మీరిక్కడ ఉంటే రానా ఈసారి స్వీటీని ప్రాణాలతో వదలడు. మళ్ళీ కనిపించకపోతే మధు గారు నిన్ను వదలడు, అర్థమైందా? అందుకే మీరు మార్నింగ్ వెళ్ళిపోండి అని చెప్తున్నా. తనకి ఒక మెసేజ్ వస్తుంది, ఒక వీడియో. ఆ వీడియోలో వాసు గారిని కుర్చీలో కట్టేసి బాగా కొట్టి ఉంటారు, బ్లడ్ కూడా వస్తుంటుంది. ఆ వీడియో చూసి డాడ్ అంటూ అర్చన ఆ పిలుపుకి ఏమైందని స్వీటీ శ్రవంతి ఆ మొబైల్ ని చూస్తారు. ఆ వీడియో చూసి వాళ్ళు షాక్ అవుతారు. ఎవరు ఇలా చేసింది మా డాడ్ని, వాళ్ళని నేను వదలను అని ఆ నెంబర్ కి కాల్ చేస్తాడు. రంజిత్, నువ్వే నా హీరోయిన్, నేనే నీ హీరో అని అంటాడు విందాతో. నువ్వు హీరో ఏంట్రా, విలన్వి నువ్వు. విలన్ కే సెట్ అవుతావు బాగా, కానీ నన్ను వల్లి దగ్గర డ్రాప్ చేయనా కొంచెం నీరసంగా ఉంది. నేను వెళ్దాం అనుకున్నా కానీ నాకు అంత ఓపిక లేదు. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకుని వాడు వచ్చేంత వరకు వెయిట్ చేయలేను అని అంటుంది. ఇంతకు ముందు నేను అడిగితే నాకేం వద్దన్నావు కదే అని అంటాడు. అప్పుడు వద్దు అన్నా, ఇప్పుడు నీరసంగా ఉంది, ఆకలిగా కూడా అని అంటే, పదా వెళ్దాం అని తనను ఒక హోటల్ కి తీసుకొని వెళ్తాడు. తినడానికి అంత పెద్ద హోటల్ ఎందుకు అవసరమా అని అంటుంది. హలో, నువ్వు నాతో వచ్చావు, నోరు మూసుకొని రా అని తనతో హోటల్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి ఆర్డర్ చేస్తారు. ఇద్దరు బ్యాడ్లకేమో అక్కడ కన్యా కూడా వస్తుంది. తను వాళ్ళకి కొంచెం దూరంలో కూర్చుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ తో. విందా వైపు చూస్తుంటాడు రంజిత్. విందా కోపంగా, నా మొహంలో ఏమీ బొమ్మలాడడం లేదు, ఎందుకలా చూస్తున్నావు నన్ను అని అంటుంది. నీ మొహంలో బొమ్మలాడడం లేదు కానీ నువ్వే ఒక డాల్ లా ఉన్నావు, మై బేబీ డాల్ అని అంటాడు. అవును, నీకు నేను డాల్ లా కనిపించాను కనుకే నన్ను బొమ్మలా ఆడుకున్నావు అని కోపంగా అంటుంది. ఏది ఏమైనా నువ్వు అక్కడికి తీసుకువెళ్తావు ఎందుకే అని అంటూ ఫుడ్ వచ్చింది తిను అని అంటాడు. తినక నేను చూస్తూ కూర్చుంటాను అనుకున్నావా ఏంటి అని చక్కగా తన కడుపు నిండేలా తిని నాకు జ్యూస్ కావాలని అంటుంది. తమరి ఆజ్ఞ మహారాణి గారు, చెప్తాను అని ఒక జ్యూస్ ఆర్డర్ పెడతాడు. వాళ్ళని దూరం నుంచి చూసిన తనియా, తను రంజిత్ కదా, నా బేబీ ఏంటి ఎవరు అమ్మాయితో వచ్చాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ కి, వెయిట్ డార్లింగ్స్ నేను ఇప్పుడే వస్తాను అని రంజిత్ దగ్గరికి వస్తుంది. రావడమే బేబీ మిస్ యూ అని అంటూ తనకి ముద్దు పెడుతూ, ఏంటి ఇక్కడున్నావు, నైట్ రాలేదేంటి బేబీ, చాలా వెయిట్ చేశాను అని అంటుంది. వాళ్ళ దూరం నుంచి చూసిన వింద, వీడికి అమ్మాయి ఫాలోయింగ్ బాగానే ఉంది, ఎదవకి నా జీవితాన్ని నాశనం చేశాడని అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. తను రావడం చూసిన రంజిత్ తనియాకి దూరం జరిగి, ఓకే నువ్వు తని మనం నైట్ కలుద్దాం ఉంటానని వెళ్తున్న తన్ని తన పక్కన ఉన్న విందాన్ని చూసి ఎవరు తను అని అడుగుతుంది. తను విందా, మై న్యూ పిఏ అని అంటాడు. అవునా, అప్పుడే అంత క్లోజ్ అయిందా నీకు, నీతో హోటల్కి వచ్చే అంతలా? జాగ్రత్త బేబీ, ఈ లో క్లాస్ పీపుల్ ని నీలాంటి మనీ ఇంకా యంగ్ వాళ్ళని బుట్టల్లో పడేయాలని చాలా ట్రై చేస్తారు, జాగ్రత్త, అసలే అందంగా కూడా ఉంది, తన అందాన్ని ఆరబోసి నిన్ను తన వలలో పడేస్తుంది, జాగ్రత్త అని అంటుంది. ఆ మాటకి విందాకి కోపం వచ్చి రంజిత్ వైపు కోపంగా చూస్తూ తాను తిన్న వాటికి ఎంత బిల్ అయిందో తనే పే చేసి తనియా వైపు చూస్తూ, చూడండి నోరు ఉంది కదా అని ఏది పడితే అది వాగారనుకో, నా చెయ్యి నీ చెంపని తాకవలసి వస్తుంది. ఓకే, ఇంకా చూడండి మిస్టర్ రంజిత్, నేను మీ ఆఫీస్కి ఇకపై రాను. నేను మీ పిఏనా, ఎప్పుడయ్యాను, అవ్వాలని కూడా లేదు నాకు, మిమ్మల్ని చూడాలని అని కూడా అనుకోను. మీ బేబీని మీరే ఉంచుకోండి, నాకేమీ తన మీద ఇంట్రెస్ట్ లేదని కోపంగా బయటకు వెళ్తున్న తన చెయ్యి పట్టుకుని, నేను డ్రాప్ చేస్తా అని అంటాడు రంజిత్. పర్లేదు సార్, నేను వెళ్ళగలను, మీరు మీ మేడంని చూసుకోండి అని చెప్పి తను పట్టుకున్న చెయ్యిని వదిలించుకొని వెళ్ళిపోతుంది బయటికి. వెళ్తున్న తనని బాధగా చూస్తాడు రంజిత్. తనియా మీద కోపం వస్తుంది. కథ కొనసాగుతుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? రంజిత్ ని చూడడం కూడా ఇష్టం లేదని విందా అంటోంది. మరి రంజిత్ దూరంగా ఉండగలడా విందాకి? మరో పక్క వేదాంత్ తండ్రిని అలా గొలుసులతో కట్టేసింది ఎవరిని మీరు అనుకుంటున్నారు? తెలిస్తే గెస్ట్ చేసి కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, టైప్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.